హాయ్ ఫ్రెండ్స్, నా లైఫ్లో ఇంత చిన్న ఉండ్రాళ్ళు నేను ఎప్పుడూ చూడలేదు. ఇది ఉండ్రాళ్ళు పాయసం కోసం మా ఫ్రెండ్ పడుతున్న తిప్పలు చూడండి. ఇవి ఇంకా కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇవి చూడండి, వీళ్ళ అమ్మ వాళ్ళు అయితేనంటే వీళ్ళ చుట్టాలు ఇందులో ఈ ఉండని ఒక్కొక్కటి 4-5 ఇంకా దీంట్లో ఇంకా 4-5 అవుతాయి వాళ్ళవి. ఇవన్నీ చేసి ఏం చేస్తావు అబ్బా? నీళ్ళల్లో ఉడకబెట్టేసి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి. దేవుడా, ఎంత కష్టపడితే ఎన్ని చేస్తే ఒక బౌల్ రావాలంటే ఎన్ని చేయాలి? ఇది ఒక బౌల్ 3-4 అవర్స్ కూర్చుంటే ఒక చిన్న గ్లాస్ అవుతుంది అంతే. ఒక కప్పు అవుతాయి, ఒక కప్పు. అమ్మో, ఇంత కష్టపడి కూడా పిండి వంటలు చేస్తారని నేను ఇదే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఎవరన్నా ఇవి చేసుకుంటారేమో కామెంట్ చేయండి. మా ఫ్రెండ్ ఓపిక మెచ్చుకోవచ్చు. చూడండి, నాకు భలే తమాషాగా ఉన్నాయి అసలు చూడటానికే. ఇంక ఇంతకన్నా సన్నగా ఎట్టా చేస్తారు ఇంతకన్నా అనేది. అమ్మో, ఇంకా దీన్ని ఉండొచ్చు నాకు తెలిసి. దీన్ని నాకు ఈ చూస్తుంటే ఈ కష్టానికి ఈ చేసి తినాలి. వినాయకుడి కోసం ఎంత కష్టపడుతున్నారో చూడండి. ఫ్యామిలీకి ఇష్టం ఇవి. అవునా? ఈ వేటి పెట్టి చేస్తారు? ఇది ఏం పిండి? పూరి పిండి. అంటే గోధుమ పిండి. గోధుమ పిండి గోధుమ పిండి అంటే మామూలుగా చపాతీ చేస్తాను చూడు, అది బయట దొరుకుతుంది. గోధుమలతో కాకుండా మామూలుగా పూరి పిండి తెచ్చుకుని వైట్ పిండి అంటారు కదా, అది తెచ్చి మామూలుగా పిండి తడుపుకోవాలి, గట్టిగా తడుపుకోవాలి. మన మామూలు పూరికి తడుపుకున్నట్టే గట్టిగా తడుపుకోవాలి, లేదంటే లూజ్ అయితే చేయి కత్తుకుంటుంది. గట్టిగా తడుపుకుంటే చూడండి చిన్న చిన్నగా ఎంత బాగా చేస్తుందో. అమ్మో, ఇంత కష్టమైన పిండి వంటలు నేను ఇదే ఫస్ట్ టైం చూస్తాం. మీరు కూడా ఎవరన్నా చేసుకుంటుంటే హ్యాట్స్ ఆఫ్ అండి మీకు కూడా. థ్యాంక్ యూ.